హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు వీడియోలో కమ్మటి కాకరకాయ కర్రీ చేయబోతున్నానండి. చేదు అనేది అస్సలు ఉండదు, తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. హైదరాబాదీ కాకరకాయ రెసిపీ చూద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ వచ్చి కలోంజీ, 1 స్పూన్ వచ్చి జీరా, 2 స్పూన్లు వచ్చి ఎండు కొబ్బరి ముక్కలు అండ్ 1 పెద్ద స్పూన్తో నువ్వులు వేసుకొని బాగా రోస్టెడ్ చేసుకొని చల్లార్చుకోవాలి. అలాగే అదే కడాయిలో 1 స్పూన్ వచ్చి ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే పొడవుగా కట్ చేసి అది వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలండి. దాంట్లోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ కారం, పసుపు వేసి ఒకసారి మిక్సీ అయితే పట్టాలండి. ఇంకా వేరే బౌల్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయలను వేసి లైట్గా వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. చేదుతనం పోవడానికి నేనైతే ఏ ట్రిక్ ఉపయోగించలేదండి. ఇలా చేస్తే మాత్రం కర్రీ చేదు అనేది ఉండదు, కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మిగిలిన ఆయిల్లో 1 స్పూన్ వరకు కలోంజీ వేసి వేయించుకున్నానండి. తర్వాత మసాలా పేస్ట్ వేసి దాన్ని అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ వచ్చి ధనియా పౌడర్, 1/2 స్పూన్ వచ్చి జీరా పౌడర్, ఇంకొక స్పూన్ వచ్చి గరం మసాలా వేసి 1 నిమిషం అయితే అలా సాటే చేసుకోవాలి. తర్వాత దాంట్లో 2 పచ్చిమిర్చి, మిక్సీ జార్లో వాటర్ అయితే వేసి ఆ వాటర్ వేసానండి. మళ్ళీ చింతపండు గుజ్జు పిండి వేసేసాను. మీకు ఎంత కావాలంటే అంత పులుపు వేసుకోండి. తర్వాత ఇంకా చిక్కదనం సరిపడినంత వాటర్ వేసుకొని వేయించుకున్న కాకరకాయలు, 1 టమాటా అయితే పొడవుగా కట్ చేసి ముక్కలుగా వేసాను. మూత పెట్టి ఇంకా 10 నిమిషాలు అయితే ఉడికించి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా డిష్ అవుట్ చేశాను, అంతేనండి. అసలు చేదనే లేదండి, నిజంగా చెప్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు, అందుకనే చెప్తున్నానండి. మీ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోస్తో, టేస్టీ రెసిపీస్తో. బాయ్ ఫ్రెండ్స్.